శాయ నమః. ఓం శ్రీ కాళేశ్వరాయ నమః. ఓం శ్రీ ముక్తీశ్వరాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. పురాణాల్లో వర్ణించబడ్డ అత్యంత ప్రాచీనమైన నది సరస్వతి. 5000 సంవత్సరాలకి పూర్వం మహాధారగా ప్రవహించిన ఈ నది క్రమక్రమంగా లుప్తమై నేటికి తన ఉద్గమ స్థానమైన మానాలో వ్యక్తమవుతూ అక్కడక్కడ కొన్ని క్షేత్రాల్లో, విశేషించి మన దక్షిణ భారతదేశంలో గోదావరి సన్నిధిలో అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. 3 పుష్కర నదులైన గోదావరి, ప్రాణహిత, సరస్వతుల యొక్క సంగమ ప్రాంతమే కాళేశ్వర క్షేత్రం. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన ఈ కాళేశ్వరంలో శివుడు కాళేశ్వర, ముక్తీశ్వర, ఆదిముక్తీశ్వర లింగాలుగా కొలువు తీరి ఉంటే అమ్మ అన్నపూర్ణగా, సదాపూర్ణగా, శుభానందపూర్ణగా పూజలందుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కాళేశ్వర, ముక్తీశ్వర లింగాలు ఒకే పీఠం పైన దర్శనమివ్వటం విశేషం. ఇక్కడ ప్రధానమైన ముక్తీశ్వర లింగం స్వయంభూలింగం. దానిపైన 2 నాసారంధ్రాలు ఉంటాయి. ఆ లింగాన్ని అభిషేకించినప్పుడు ఎన్ని వేల లీటర్లు నీళ్లు పోసినా ఆ జలమంతా సంగమంలోకి చేరటం అనేది నేటికి ఊహకందని ఒక అద్భుతం. ఒకప్పుడు ఇక్కడ ముక్తీశ్వరుడు మాత్రమే ఉండేవారట. పేరుకు తగ్గట్టే ఆ లింగ దర్శన మాత్రం చేతనే జీవుడికి సమస్త పాపాలు నశించి భక్తి జ్ఞానాలు సిద్ధించి ముక్తిని పొందేవాడట. దానితో నరకలోకం శూన్యంగా మారిపోయేసరికి వ్యధ చెందిన యముడు శివుణ్ణి ప్రార్థించగా అప్పుడు ఈశ్వరుడు, ధర్మరాజా, నీవు గోదావరి సరస్వతుల సంగమ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఉన్న ముక్తీశ్వర లింగం పక్కనే అదే పీఠం పైన ఒక లింగాన్ని ప్రతిష్ఠించు. ఎవరైతే ముందుగా నీవు ప్రతిష్ఠించిన లింగాన్ని పూజించి ఆ తరువాత నన్ను ఆరాధిస్తారో వారికే ముక్తి లభిస్తుంది, లేకుంటే నరకమే గతి అని అన్నారు. ఈశ్వరాజ్ఞతో యముడు ముక్తీశ్వరుణ్ణి ఆరాధించి ఆ లింగం పక్కనే అదే పీఠం పైన తన పేరు మీదుగా కాళేశ్వరుడు అన్న పేరుతో లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ ప్రపంచంలో పిపీలకాది బ్రహ్మ పర్యంతం అందరూ కాలబద్ధులే. అటువంటి కాలానికి కూడా ఈశ్వరుడు కాళేశ్వరుడైతే కాలానికి కూడా కాలుడు, మహాకాలుడు, కాలాగ్ని రుద్రుడైన పరమేశ్వరుడు, కాలానికి కూడా అతీతమైన మోక్షాన్ని సైతం అనుగ్రహించగలిగే ముక్తీశ్వరుడు. కాలుడు, మహాకాలుడు ఏకకాలంలో దర్శనమిచ్చే ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రంలో ప్రవహిస్తుంది సరస్వతి. జ్ఞానం ద్వారానే ముక్తి. అంతేకాదు, జ్ఞానం ఎప్పుడూ అంతర్వాహినియే కదా. అందుకే ఇక్కడ సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ జ్ఞాన సరస్వతిగా, మోక్ష సరస్వతిగా బాసిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తుంది. సర్వం శివార్పణమస్తు.